తాజాగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ అమెరికా మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నిజం చెప్పాలి అంటే భారతీయులుగా మనం సిగ్గుపడాల్సిన వ్యాఖ్యలు. భారతీయులుగా మనం ఎందుకు సిగ్గుపడాలి అంటే, మనల్ని సిగ్గుపడేలా చేసిన మన దేశ నాయకత్వాన్ని చూసి మనం సిగ్గుపడాలి. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారంటే, దాదాపు అన్ని ప్రధాన పత్రికలు ఈ వార్తను ప్రధానంగా క్యారీ చేసుకుంటూ వచ్చాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఏంటి? రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడానికి భారత్కు తాత్కాలికంగా అనుమతి ఇచ్చామని, పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే భారత్కు అనుమతి ఇచ్చామని, చమురు సరఫరా విషయంలో ఎలాంటి ఆటంకులు లేకుండా చూడడం కోసం ఈ నిర్ణయం అని, ఇప్పటికే నౌకల్లో ఉన్న చమురును భారత్ కొనుగోలు చేసుకోవచ్చు అని, భారతీయులు నిజంగా మంచి నటులు, రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలని చెప్పగానే మా మాట విన్నారు. భారతీయులు మంచి నటులు, రష్యా నుంచి చమురు కొనకూడదు అని మేము చెప్పగానే మా మాట విన్నారు. తల ఊపి చెప్పినట్టల్లా చేశారు. సేమ్ పదం, తల ఊపి చెప్పినట్టల్లా చేశారు. రష్యా చమురుకు ప్రత్యామ్నాయంగా అమెరికా నుంచి చమురు కొనాలి అని చెప్పి, అలాగే అని చెప్పి అదే పని చేశారు. కానీ ప్రపంచమంతటా చమురు సరఫరాలో అంతరాయాలు తొలగించడం కోసం రష్యా చమురును కొనుగోలు చేసుకోండి అని చెబితే, సరే అలాగే కొనుక్కుంటామని చెప్పి దానికి తలూపారు అని ఆయన మాట్లాడుతూ, ఓడల్లో ఉన్న రష్యా ఆయిల్పై నిషేధం తొలగించాం, అందుకే భారత్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోమని చెప్పాం. సరే కొనుక్కుంటామన్నారు, మేము కొనుక్కోమంటే కొనుక్కుంటారు, ఆపేయమంటే ఆపేస్తారు. బా, ఇంతకు మించి అవమానం ఉంటుందా మనకు? ఎంత దారుణం చూడండి. బేసిక్గా మనం రష్యా నుంచి ఆయిల్ కొనాలి అంటే అమెరికా పర్మిషన్ ఏంటో అర్థం కాదు అనుకున్నప్పుడే అమెరికా ఆర్థిక శాఖ మంత్రి చూడండి, స్కాట్ బెసెంట్ ఏమంటాడు? మనం మంచి నటులం అంటే దర్శకులు వాళ్ళు మేమేం చెబితే అది వింటారు అని, అంటే మేమేం చెబితే అది గుడ్డిగా వింటారు. కనీసం మన సినిమాలలో దర్శకుడు చెప్పిందని కూడా మధ్యలో హీరోలు వేలు పెట్టారు, కాలు పెట్టారు, జోక్యం చేసుకున్నారు అనేటివన్నా వింటూ ఉండి. ఇప్పుడు నిజంగా ఈయన అన్నట్లు మన దేశ ప్రజలు కానీ, మన దేశ ప్రజల కూడా ఈ దేశ నాయకత్వాన్ని సరే భరిస్తున్నది మనమే కదా. మరి దేశ నాయకత్వాన్ని అనాలి కానీ గుడ్డిగా ఏం చెబితే అదే పాతకాలం సినిమా అన్నట్లుగా దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోయేవాళ్ళంట. సో ఇది కానీ అలాగే ఉంది పరిస్థితి. ఎంత తీవ్ర అవమానకరమైన మాటలే. ఛే.